మీరు టీవీ కొన్నదే బెస్ట్ పిక్చర్ క్వాలిటీని ఎక్స్పీరియన్స్ చేయడానికి, కానీ ఈ మోడ్ మొత్తం నాశనం చేస్తుంది. అండ్ ఈ పర్టికులర్ సెట్టింగ్ ఎల్జీ ఐఆర్ రిమోట్ వాడే వాళ్ళకైతే లైఫ్ సేవర్ అని చెప్పొచ్చు. వెంటనే చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నవీన్. వెల్కమ్ టు టెక్24. రీసెంట్గానే మన ఛానల్లో సోనీ టీవీలో ఈ 2026లో చేసుకోవాల్సిన బెస్ట్ సెట్టింగ్స్ పైన వీడియో చేశాం. ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియోలో ఎల్జీ టీవీలో చేసుకోవాల్సిన బెస్ట్ సెట్టింగ్స్ ఏంటో చూద్దాం. ఇన్ కేస్ మీరు కనుక ఎల్జీ టీవీ యూజ్ చేస్తున్నట్లయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. అండ్ ఇప్పుడు చెప్పే సెట్టింగ్స్లో అన్నీ మీ ఎల్జీ టీవీలో సేమ్గానే ఉంటుంది. న్యూ ఇయర్ వర్షన్ నేమ్స్ కొంచెం చేంజ్ అవ్వచ్చు, అదొక్కటి చూసుకోండి. ఈ వీడియో మీ ఎల్జీ టీవీ కనుక విండోస్ 23 నుంచి 26 వర్షన్స్పై రన్ అవుతున్నట్లయితే డెఫినెట్గా సెట్టింగ్స్ అన్నీ పక్కాగా ఉంటాయి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఫస్ట్ది టర్న్ ఆఫ్ లైవ్ ప్లస్. ఈ లైవ్ ప్లస్ అంటే ఇది ఒక హిడెన్ డాటా అనలైజర్. డైలీ మనం చూసే కంటెంట్ని బట్టి టార్గెట్ యాడ్స్ని హోమ్ స్క్రీన్లో డిస్ప్లే చేస్తుంది. దీన్ని డెఫినెట్గా ఆఫ్ చేసుకోండి, అప్పుడే మీ డాటాను టీవీ యాక్సెస్ చేయలేదు. దీనికోసం సెట్టింగ్స్లోకి వెళ్ళండి, ఆల్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి, జనరల్లో, సిస్టంలో, అడిషనల్ సెట్టింగ్స్లో టర్న్ ఆఫ్ లైవ్ ప్లస్ టాగుల్ని డిసేబుల్ చేయండి. అలాగే జనరల్లోనే హోమ్ సెట్టింగ్స్లో వెళ్ళి హోమ్ పర్మిషన్స్ అండ్ కంటెంట్ రికమెండేషన్స్ని ఆఫ్ చేయండి. ఇంకా పర్సనలైజ్ యాడ్స్, రికమెండేషన్స్ ఏవి రావు. అలాగే టీవీ స్పైయింగ్ కూడా తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ది ఎనర్జీ సేవింగ్ మోడ్. మీరు మీ టీవీని ఫస్ట్ టైం బూట్ చేసినప్పుడు డిఫాల్ట్గా ఎనర్జీ సేవింగ్ మోడ్లో ఉంటుంది. అది ఏ బ్రాండ్ టీవీ అయినా. దాదాపు ఎక్కువ టీవీస్ నేను రివ్యూ చేసినప్పుడు ఇదైతే అబ్జర్వ్ చేశాను. ఈ మోడ్లో కలర్స్ అన్నీ వాష్ అవుట్ అయ్యి బ్రైట్నెస్ తక్కువగా ఉంటుంది, పిక్చర్ అంతా డిమ్గా ఉంటుంది. ఇదంతా పవర్ కన్జంప్షన్ని తగ్గించడానికి చేస్తుంది. బట్ మీరు టీవీ కొన్నదే బెస్ట్ పిక్చర్ క్వాలిటీని ఎక్స్పీరియన్స్ చేయడానికి, ఎలక్ట్రిసిటీ సేవ్ చేయడానికి కాదు కదా. సో ఎనర్జీ సేవ్ చేయాలనుకున్నప్పుడు టీవీ కొనడం ఎందుకు? సో మీరు ఫస్ట్ ఎనర్జీ సేవింగ్ మోడ్ని ఆఫ్ చేయండి. టీవీ కొన్న వెంటనే సెట్టింగ్స్లోకి వెళ్ళి పిక్చర్ మోడ్లోకి వెళ్ళి స్టాండర్డ్ మోడ్ లేదా ఫిల్మ్ మేకర్ మోడ్ మీ టేస్ట్కి తగినట్టుగా సెట్ చేసుకోండి. బట్ ఎనర్జీ సేవింగ్ మోడ్ని మాత్రం అసలే యూజ్ చేయకండి బెస్ట్ పిక్చర్ క్వాలిటీ కావాలంటే. అండ్ నెక్స్ట్ ఇది అసైన్ యాప్స్ టు నంప్యాడ్. ఎల్జీ యూజర్స్ ఫేస్ చేసే మేజర్ ప్రాబ్లం ఏదన్నా ఉంది అంటే చాలా మోడల్స్కి వాళ్ళు బాక్స్లో ఇచ్చే ఈ డబ్బా రిమోటే. ఈ రిమోట్ చూస్తేనే క్లమ్జీగా ఉంటుంది, బ్లూటూత్ సపోర్ట్ కూడా ఉండదు. అఫ్కోర్స్ కొన్ని ఎల్జీ మోడల్స్కి మ్యాజిక్ రిమోట్ వస్తుంది, వాళ్ళకి ఇబ్బంది లేదు. ఇన్ కేస్ మీరు కనుక ఈ ఐఆర్ రిమోట్ వాడుతున్నట్లయితే సో ఈ టిప్ అయితే డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. హాట్ కీస్ కూడా ఈ రిమోట్లో మాత్రం ఎక్కువగా ఇవ్వరు, కానీ ఇప్పుడు మీరు అప్ టు 8 యాప్స్ని అసైన్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు జీరోని లాంగ్ ప్రెస్ చేస్తే హాట్ కీస్ షార్ట్ కట్స్ ఓపెన్ అవుతాయి. అక్కడ డిఫాల్ట్గా 3 యాప్స్ సెట్ చేసి ఉంటాయి. కావాలంటే మీరు వాటిని చేంజ్ చేసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ 5 బ్లాక్స్ ఖాళీగా ఉంటాయి. వాటిని క్లిక్ చేసి కావాల్సిన యాప్స్ని డెడికేటెడ్ నెంబర్కి అసైన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా సింపుల్గా మరొక షార్ట్ కట్ చెప్తాను వినండి. సింపుల్గా ఏదైనా యాప్ని ఓపెన్ చేసి మీరు అసైన్ చేయాలనుకున్న బటన్ని లాంగ్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. డైరెక్ట్గా ఆ యాప్ ఆ బటన్కి షార్ట్ కట్ సెట్ అయిపోతుంది. నెక్స్ట్ ఆ నెంబర్ క్లిక్ చేయగానే ఆ యాప్ ఓపెన్ అవుతుంది. చాలా ఈజీగా ఉంది కదా. అండ్ నెక్స్ట్ ఇది బైపాస్ యూఐ. ఈ సెట్టింగ్స్ని లాస్ట్ సోనీ టీవీ వీడియోలో కూడా చెప్పాను. ఏంటంటే మీరు ఎక్కువగా ఫైర్ టీవీ లాంటి ఎక్స్టర్నల్ స్టిక్స్ లేదా సెటప్ బాక్స్ యూజ్ చేస్తుంటే ఈ సెట్టింగ్ చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు టీవీ ఆన్ చేశాక టీవీ లోడ్ అయి హోమ్ స్క్రీన్లోకి వచ్చి దెన్ డివైస్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన పని లేదు. డైరెక్ట్గా ఆ డెసిగ్నేటెడ్ డివైస్లోకి బూట్ అయిపోవచ్చు. దీనికోసం సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి జనరల్, సిస్టమ్, అడిషనల్ సెట్టింగ్స్ అండ్ హోమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి పవర్ ఆన్ స్క్రీన్ దగ్గర హోమ్ నుంచి రీసెంట్ ఇన్పుట్కి చేంజ్ చేయండి. అంతే, ఇంకా మీరు టీవీ ఆన్ చేయగానే డైరెక్ట్గా ఆ డివైస్లోకే టీవీ బూట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇది సింప్లింక్. మీరు టీవీకి సౌండ్ బార్ కనెక్ట్ చేసినప్పుడు టీవీకి సపరేట్గా, సౌండ్ బార్కి సపరేట్గా రిమోట్ యూజ్ చేస్తారు కదా. బట్ ఎల్జీ టీవీలో డైరెక్ట్గా టీవీ రిమోట్ తోటే సౌండ్ బార్ వాల్యూమ్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. దీనికోసం సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆల్ సెట్టింగ్స్లో జనరల్, ఎక్స్టర్నల్ డివైజెస్, దెన్ హెచ్డిఎంఐ సెట్టింగ్స్ అండ్ ఈ సింపుల్ లింక్ని ఆన్ చేసుకోండి. సింపుల్ లింక్ని ఆన్ చేయడం వల్ల లేటెన్సీ తగ్గుతుంది, యాజ్ వెల్ యాజ్ టీవీ రిమోట్తో సౌండ్ బార్ని సీమ్లెస్గా కంట్రోల్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ది ప్లే మ్యూజిక్ ఇన్ టీవీ అండ్ బ్లూటూత్ స్పీకర్ ఎట్ సేమ్ టైం. టీవీ నుంచి వచ్చే వాల్యూమ్ సరిపోవడం లేదని డైరెక్ట్గా సౌండ్ బార్కి వెళ్లకుండా 2 నుంచి 3 వేలు పెట్టి బ్లూటూత్ స్పీకర్ కొంటుంటారు కొంతమంది. బట్ స్టిల్ అది కూడా సరిపోవడం లేదని అయితే ఫీల్ అవుతుంటారు. బట్ మీ బిల్ట్ ఇన్ టీవీ స్పీకర్స్ అండ్ బ్లూటూత్ స్పీకర్ రెండింటిని కలిపి ఒకేసారి అయితే మీరు యూజ్ చేయొచ్చు. మ్యూజిక్ని రెండింటి నుంచి ఒకేసారి వినొచ్చు. దీనికోసం సెట్టింగ్స్లోకి వెళ్ళి
సౌండ్లోకి వెళ్ళి సౌండ్ అవుట్ని సెలెక్ట్ చేసుకొని మల్టిపుల్ స్పీకర్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు రెండు సింక్ అవుతాయి. సాంగ్స్ బోత్ టీవీ అండ్ బ్లూటూత్ స్పీకర్ నుండి ఎంజాయ్ చేయొచ్చు. మీరు మినిమం పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ది ఫుల్ బ్యాండ్ విడ్త్ ఫర్ HDMI. మీరు స్ట్రీమింగ్ స్టిక్, 4K, బ్లూరే ప్లేయర్ ఆర్ గేమింగ్ కన్సోల్ లాంటివి HDMI త్రూ యూజ్ చేసేటప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి జనరల్, ఎక్స్టర్నల్ డివైజెస్, ఇక్కడ HDR డీప్ కలర్స్ని ఎనేబుల్ చేసుకోండి. దీనివల్ల 4K పర్ఫార్మెన్స్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఈ సెట్టింగ్స్ అన్ని LG టీవీస్లో అవైలబుల్గా లేదు, కొన్ని టీవీస్లో మాత్రమే ఉంది. మోస్ట్లీ మిడ్ రేంజ్ అండ్ ప్రీమియం టీవీస్లో ఉంటుంది. మీ టీవీలో ఉంటే డెఫినెట్గా దీన్ని అయితే ఎనేబుల్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ది LG థింక్ యాప్. LG టీవీ యూజ్ చేసే వాళ్ళకి ఇదొక లైఫ్ సేవర్ అని చెప్పొచ్చు. ఈ డబ్బా రిమోట్తో అస్సలు పనులు జరగవు. కొంటే ఇంకా మ్యాజిక్ రిమోట్ తీసుకోవాల్సిందే, లేదంటే LG థింక్ యాప్ డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయడమే. ఈ LG థింక్ యాప్ బోత్ యాపిల్ స్టోర్, ప్లే స్టోర్ రెండిట్లో అవైలబుల్గా ఉంది. ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేయండి. సో మ్యాజిక్ రిమోట్తో అయ్యే అన్ని పనులు LG థింక్ యాప్ నుంచి మీరైతే చేసుకోవచ్చు. సో ఇవి మీరు LG టీవీలో మస్ట్ అండ్ షుడ్గా చేంజ్ చేసుకోవాల్సిన సెట్టింగ్స్. వీటి వల్ల మీ టీవీ నీట్గా ఉంటుంది, కన్వీనియన్స్ ఇంప్రూవ్ అవుతుంది, ఓవరాల్ యూజర్ ఎక్స్పీరియన్స్ మీకు బెటర్గా ఉంటుంది. సో ఇంకేమన్నా నేను LG టీవీకి సంబంధించి సెట్టింగ్స్ మిస్ చేసి ఉంటే కింద కమెంట్ చేయండి. వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. నేను ఇచ్చానా మీరు ఇచ్చానా అనేది కాదు, ఇన్ఫర్మేషన్ అందరికీ హెల్ప్ అవ్వాలి. సో ఏమన్నా మిస్ చేస్తే కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కోసం నేను పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీలైతే లైక్ చేయండి. హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు. మన ఛానల్ మీకు తెలిసిందే కదా, 9 ఇయర్స్గా చేస్తున్నా. చాలా తక్కువ మందికి రీచ్ ఉంటుంది. బట్ స్టిల్ నేను ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వలేదు. ఈ ఉన్న మంది కూడా నాకు స్ట్రాంగ్గా ఉన్నారు. ఎప్పటికప్పుడు మోటివేషన్ చేస్తూ కమెంట్స్ చేస్తుంటారు. అందుకే నేనైతే కంటిన్యూ చేస్తున్నాను. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.